సార్ రిటైర్డ్ అవుతున్నారంటే మాకు ఎస్పెషలీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి అయితే చాలా అందరికీ పెద్ద లాసే. కానీ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ మాత్రం మరీ అందరూ ప్రాబ్లమ్స్ చూసి భయపడతారు. మాకు సొల్యూషన్ దూరం అవుతుందని బాధపడాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నా మాకు వన్ టైం సొల్యూషన్ లాగా సార్ దగ్గరికి వెళ్తే ఈజీగా మాకు ఉండేది. సార్ గారితో ఈ కాలేజ్కి వచ్చినప్పుడే కాదు, ఓయూలో సిఓగా సార్ ఉన్నప్పుడు చీఫ్ ఎగ్జామినర్గా అక్కడి నుంచి పరిచయం ఉంది మాకు. సార్ దగ్గర మేము సారు సిఈ ఉంటే ఇంకా మేము హ్యాపీగా సార్ మీ టేబుల్కి మమ్మల్ని వేసుకోండి, చిన్నపిల్లలు అడుగుతారు కదా, నేను వస్తా మీ టీంలోకి అని, అలాగా మేము పోటీ పడేవాళ్ళము. సుజాత మ్యామ్ కూడా ఉన్నారు ఇక్కడ మ్యాథమెటిక్స్ చేవలలో చేసి. సో అందరము అంత ర్యాపో ఉండేది సార్ దగ్గర. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్స్గా వచ్చిన తర్వాత సేమ్ అదే రిలేషన్ మెయింటైన్ చేశారు. నేను ప్రిన్సిపల్, మీరు లెక్చరర్స్, ఇలాంటి భేదం ఉండేది కాదు. మేము వెళ్ళే వాళ్ళం ఏదైనా ఉంది అంటే సరేమ్మా చేద్దామ్మా ఇలాగే మాట్లాడేవాళ్ళు. నిజంగా సార్ అది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు నిజంగా అదృష్టవశాత్తు మీ దగ్గర పనిచేసేకి. యాక్చువల్లీ మేము ఎయిడెడ్ నుంచి ఇక్కడికి వచ్చాము, బట్ ఎలాంటి భేదభావం లేకుండా సారు మమ్మల్ని అన్ని రకాలుగా, నేను కల్చరల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేస్తూ ముందుండి ఎన్ని ప్రోగ్రామ్స్ చేశామో అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి అంటే డెఫినెట్లీ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో ఉంది సార్. సో అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. అండ్ ఇప్పుడు కూడా ఏదైనా నేను మరీ చెప్తాను, లీనియర్ ఆల్జీబ్రాలో తెలంగాణలో సార్ టీచ్ చేసినంత బాగా ఎవ్వరూ చేయరు. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. దానికి తగ్గట్టు ఆ పేపర్ సార్ది డెడికేట్ చేయొచ్చు, అంత బాగా టీచ్ చేస్తారు. సో అప్పుడప్పుడు సార్ అనేవాళ్ళు, నాకు ఒక క్లాస్ అలాట్ చేయండి అమ్మా అని. సార్ మీకున్న పనులతోటే మీరు తలమునకలుగా ఉంటారు, పర్వాలేదు సార్ అన్నా కూడా సార్ ఉత్సాహంగా అప్పుడప్పుడు క్లాస్ తీసుకునేవారు పిల్లలకి. సో అలాంటి సార్ మళ్ళీ ఏదైనా మాకు డౌట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీ సలహా సూచనలు మాకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా కలుస్తాము. సార్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. సో భగవంతుడు మీకు, నేను ఎప్పుడు గుడి దగ్గర ప్రార్థన చేస్తుంటాను మీకు తెలుసు. సో ఆ దేవుడు మీకు మనశ్శాంతిని, మంచి ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యాన్ని అన్నీ ప్రసాదించాలని కోరుకుంటూ